ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మొన్న కూడా చెప్పినా, ఈరోజు చెప్తున్నా, కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినావు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినావు, బడ్జెట్ ఆమోదింపజేసినావు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయని. అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండు. ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా, ఊడుతుందా, ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టుంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసినారు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు గట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరు కండి. శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి. మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్నంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి. అదేవిధంగా 1000 కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలనా వద్దా? ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తి అయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని, సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలనా లేదా? మీ వైఖరి ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి, మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారి వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా, చేత కాకపోయినా, నేను సభకు వచ్చినా, మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే. వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్నాడు నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి ఇక పక్కలున్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా?
లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందనా?